ఇదైతే చిక్మంగళూరు ఊరికైతే వచ్చాము, కార్ మీద వచ్చాము. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ గ్యాంగ్ ఫ్రెష్ అప్ అవడానికి లాడ్జ్లోకి వచ్చాము. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి బ్లాగ్ కంటిన్యూ చేస్తా, చూస్తున్నాండి. బాయ్. ఈ లాడ్జ్లో జస్ట్ ఫ్రెష్ అప్ అవడానికి తీసుకున్నాము. పర్ హెడ్ 50 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేశారు. రూమ్ అయితే మాకు ఇచ్చారు, సపరేట్గా టవల్స్ గట్ట అన్నీ ఇచ్చారు. మీరు కూడా బడ్జెట్లో ట్రై చేయాలండి, ఇట్లా ట్రై చేయండి. ఇది సిరి కాఫీ షాప్. ఇక్కడ కాఫీ తాగుతూ ఇక్కడున్న గ్రీనరీని ఎంజాయ్ చేస్తే ఆ వచ్చే ఫీలే వేరు మామ. ఒక్కసారి ఆగి ట్రై చేయి. ఇక్కడ గ్రీనరీ అదిరిపోతుంది. అక్కడ ఉన్న స్టాచ్యూ చూసారా, మొత్తం అంతా గ్రీనరీతో కవర్ చేసి ఉంది. సూపర్ అంటే సూపర్ అంబియన్స్ ఉన్నాయి. ఈ లొకేషన్ చూసాక ఎవరైనా తప్పకుండా ఆగాల్సిందే. వెళ్ళే దారంతా కూడా గ్రీనరీ సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం లక్కవల్లి జంగల్ రిసార్ట్కి వెళ్తున్నాము. ఇక్కడ భద్ర డ్యామ్ అయితే మీరు చూస్తున్నారు. ఇక్కడ జంగిల్ లోపలికి బోటింగ్ కూడా ఉంది. పర్ హెడ్ 700 రూపీస్. మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఓపెన్ చేస్తారంట. సో మనకు అంత టైం లేదు కాబట్టి మనం రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడే చల్లగా వర్షం పడడం కూడా స్టార్ట్ అయింది. అసలు ఆ ఫీల్ అంది భలే మజా ఉంది. ఆ ఫీల్లో చాలా అంటే చాలా బాగుంది. లో జారీ వాటర్ ఫాల్స్ ఉంది. డీప్ ఫ్రిడ్జ్ లో ఉన్నంత వాటర్ కూల్ ఉంది. అసలు ఈ జారీ వాటర్ ఫాల్స్ రావాలంటే ఇదంతా ఆఫ్ రోడ్ అనమాట. ఇదంతా జీప్ ఒకటి 800. ఎంత మంది ఎక్కినా పర్లేదు. బట్ ఇదంతా ఆఫ్ రోడ్. మీకు ఈ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ వ్యాన్స్ అనమాట. వాళ్ళు మనకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ బట్టి రివర్స్ ఏ వెహికల్ అయినా మనం ఎక్కచ్చు. వెయిట్ మోడ్ మీరన్నా చూస్తున్నట్టు మొత్తం ఆఫ్ రోడింగ్, ఫుల్ ఆఫ్ రోడింగ్. అసలు ఏమన్నా ఉంటుందా, వీరగా ఉంటుంది. జారీ వాటర్ ఫాల్స్ చూసుకుని దగ్గరలో ఉన్న రిసార్ట్లో మేము రూమ్ తీసుకున్నాము. అక్కడ పర్ హెడ్ 1500 రూపీస్ తీసుకున్నారు. ఫైర్ క్యాంప్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు వాళ్ళే. ఒక సౌండ్ బాక్స్ అండ్ ఫైర్ క్యాంప్, ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది. పప్పు, రైస్, రోటీ, చికెన్ కర్రీ ఇచ్చారు అంతే, ఇంకేం ఇవ్వలేదు. ఒక కూల్ డ్రింక్. హాఫ్ కిలోమీటర్ పైకి పోతే ఇంకా మంచి వ్యూ ఉంది. ఆ పైన ఇంకో సూపర్ ఉన్నాయి అసలు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ. నమస్తే. ఫుడ్ ఏదైనా కావాలంటే ఇక్కడ తీసుకోవాల్సిందే. వాటర్ బాటిల్ కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ తీసుకోవాల్సిందే. ఇక్కడ మనకి స్వీట్ కార్న్, కొబ్బరి నీళ్ళు, మ్యాగీ ఇవి మాత్రమే దొరుకుతాయి. ఇంతకు మించి ఇంకెక్కువే మేము ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇక్కడ నుంచి బై వాకే వెళ్ళాలి. చూస్తున్నట్లయితే చుట్టూరు మొత్తం కూడా ఫాగ్, అసలు మీద నుంచి క్లౌడ్స్ వెళ్తూ ఉన్నాయి. టైం చూస్తే మార్నింగ్ 5 o'clock అయింది. సో ఇక్కడ నుంచి పైకి బై వాక్ వెళ్ళాల్సిందే ఒక 1 kilometer దాకా. అందరూ ఫోటోషూట్స్ తీస్తున్నారు, దిగుతున్నారు.
ఇక్కడ నుంచి చూసినట్లయితే కొండ బాగా చిన్నగా కనిపిస్తుంది మనకి, కానీ ఇంకా మనం చాలా వరకు పైకి వెళ్ళాలి. సో పదండి వెళ్దాం. మొత్తం అంతా కూడా క్లౌడ్సే. ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం. మీరు అటు చూసినట్లయితే అక్కడ కార్ పార్కింగ్ చేసింది, ఇంత పైకి వచ్చేసాం. అసలు కార్స్ అన్నీ కూడా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. క్లౌడ్స్ చూసారు ఎట్లా వెళ్తున్నాయో, ఫాగ్ మొత్తం కూడా ఎట్లా మూవ్ అవుతుందో. మొత్తానికి పైకి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను నేను. ఆక్సిజన్ లెవెల్స్ అయితే కొంచెం తగ్గినట్టు అనిపిస్తున్నాయి. సో వీడియో అయితే లైక్ చేయండి, ఇంకా చూస్తూ ఉండండి, ముందుకు వెళ్దాం. టైం వచ్చినప్పుడు 7 o'clock అయింది. ఇప్పుడు ఫాగ్ మొత్తం తగ్గింది, విజువల్స్ కొంచెం క్లియర్గా ఉన్నాయి. చుట్టుపక్కల మౌంటైన్స్ వ్యూ అయితే సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉన్నాయి. అసలు ఆ మౌంటైన్స్ వ్యూ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. ఈ ఆవు ఎక్కడికి వెళ్తుందని చూస్తున్నారా? ఈ పైన శివాలయం అయితే ఉంది, దీని లోపలే గోశాల కూడా మెయింటైన్ చేస్తున్నారు. మీరు చూసినట్లయితే ఇది శివాలయం. ఇక్కడ దర్శనం చేసుకుని అందరూ వెళ్తూ ఉంటారు. వెనక మన నుంచి వచ్చే ఫాగ్ చల్లగా ఉంది, చాలా అంటే చాలా చల్లగా ఉంది. చిక్మంగళూరులో కూడా మేము అసలు స్టే చేసినప్పుడు చాలా బాగుంది. అసలు మొత్తం కూల్ ఉంది. అసలు వెదర్ ఏంటి, అసలు పైన సన్ రైజ్ చూడండి. అసలు ఇక్కడ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. కర్ణాటకలోనే హైయెస్ట్ పీక్ చిక్మంగళూరు. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు. లైఫ్లో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్లు ఇదొకటి. ఫోటోషూట్కి అయితే నెంబర్ 1 ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మంచి మంచి ఫోటోషూట్స్ మనకు వస్తాయి, మంచి మంచి షార్ట్స్ దిగచ్చు. మార్నింగ్ వ్యూ అయితే అసలు మిస్ అవ్వకూడదు, పాలపుంతలాగా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మేము బేలూరు అయితే వెళ్తున్నాము. ఈ వీడియోని నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఆ వీడియో కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. కొంచెం నాకు టైం కుదరకపోవడం వల్ల నేను వీడియోస్ ఇంత ఫాస్ట్గా ఎడిట్ చేయలేసి అప్లోడ్ చేయలేకపోతున్నాను.